విశాఖ గాజువాకలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాత గాజువాక జంక్షన్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన గాజువాక మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, గాజువాక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మరి ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి చిత్రపటానికి విగ్రహానికి పూలమాల వేస్తూ జెండా ఆవిష్కరిస్తూ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు మరి పార్టీని పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి ఇక నాగిరెడ్డి గారు తిప్పల నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో మేము కాంగ్రెస్ పార్టీ హయాంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న నాగిరెడ్డి గారి నాయకత్వంలో 3 రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత నాగిరెడ్డి గారి నాయకత్వంలో అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు చేసి చెంతల్ గారి మేము కానీ ఎన్ఆర్ రమణ గాని పార్టీ ఉన్న కాంగ్రెస్ లో ఉన్న అందరం కూడా వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నాగిరెడ్డి గారి నాయకత్వంలో ఈ గాజువాక నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీని అధికారం లేనప్పుడు ఈ పార్టీ ముందుకు తీసుకెళ్లాలని, పార్టీకి అభివృద్ధికి ముందుకు తీసుకెళ్లాలని, అలాగే అధికారంలో వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు మించిన అమయుడిగా మరి ఆయన సంక్షేమ పథకాలు చేపట్టారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి, ఈ కూటమి ప్రభుత్వం అవినీతి అక్రమాలని ప్రజలకి ఎండగట్టే విధంగా ప్రజలకు తెలియపరచాలి, ప్రతి వార్డులో ఇంటింటికి వెళ్ళి ఈ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ముఖ్యమంత్రి చేసుకోవాలని మనందరూ కూడా ఇచ్చేయాలి. మరి నిన్నే కాకినాడలో ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో సుధీర్ బాబు గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఎస్సీసీఎల్ కార్యవర్గ సమావేశంలో తీర్మానాలు కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే దళిత బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ బీసీ మైనార్టీలందరూ కూడా న్యాయం జరుగుతుంది, సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతాయని మరి నిన్న కాకినాడ మీటింగ్ లో కూడా సుధీర్ బాబు గారి ఆధ్వర్యంలో మరి తీర్మానం చేశాం. 15 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టి జరుగుతున్నటువంటి సందర్భంగా గాజువాక ఇన్ఛార్జ్ దేవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిప్పల నాగిరెడ్డి గారు మాజీ శాసనసభ్యులు ఇచ్చేసి ఇక్కడ పండగ వాతావరణం కనబడుతుంది. పాత గాజువాక జంక్షన్ అంటే ఒక పెద్ద పండగ జరుగుతుంది. ఎందుకంటే పార్టీ పెట్టి 15 సంవత్సరాలు అయి 16వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఎంత పెద్ద పండుగ కార్యక్రమం చేసుకుంటున్నా అంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మధ్యలో ఉన్నటువంటి పని చేసినటువంటి ముఖ్యమంత్రి ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందరూ గుర్తించారు. ఎందుకంటే ఆయన చేసినటువంటి పథకాలు ఈ రోజు మహిళలుగా మేము చెప్తున్న రోజు మహిళలుగా వాళ్ళకి ఉపయోగపడే అనేక పథకాలు పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి గారు నాడు రాజశేఖర రెడ్డి గారు కానీ నేడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ పెట్టడం వల్ల వారి యొక్క ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోయి చాలా సంతోషంగా ఉన్నటువంటి తరుణంలో ఈ కూటమి ప్రభుత్వం రావడం, ఎటువంటి పథకాలు లేక ఈ రోజు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. తక్కువలో చెప్పుకోవాలంటే వాళ్ళ వైఎస్ఆర్ చేయూత అలాంటి పథకాలు, జగనన్న తోడు గాని, జగనన్న చేదోడు గాని, అలాగే పిల్లలకు అమ్మ ఒడి గాని, కాపు నేస్తం గాని, ఆటో వాళ్ళకి గాని ప్రతి ఒక్కటి కూడా ఉపయోగపడే కార్యక్రమాలు చేయబట్టే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆ మహిళలంతా అంత సంతోషంగా ఉన్నారు. కాబట్టి మరలా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఈ రాష్ట్రానికి అందరికీ అందుబాటులో ఉంటే పేదల ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని ప్రతి ఒక్కరు గుర్తించారని ఈ సందర్భంగా ఇలాంటి 15 వసంతాలుగా ఎన్ని వసంతాలని చేసుకోవడానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్నారని చెప్పి మీ ద్వారా తెలియపరుచుకుంటారు.